సో హాయ్ బ్యూటిఫుల్ పీపుల్స్. సో నేను ఈరోజు సైక్లింగ్ దగ్గర ట్రావెల్ చేస్తున్నా అవునా నిజమా పొలం కాడికి. సో మా డాడీ అయితే వెళ్ళమన్నాడు, అందుకే వెళ్తున్నా. ఇంకా ఎందుకు వీడియో తీస్తున్నావు అంటారా, టైంపాస్ కావట్లే. అప్పటి నుంచి ఆలోచించిన మీరున్నారు కాబట్టి నా అంతా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో తీస్తున్నా. నా బాధ చూడండి. ఎట్లా వెళ్ళాలి మొత్తం 1 కిలోమీటర్ వెళ్ళాలి. ఇక ఏం చేస్తాం, వెళ్ళాలి కదా, డాడీ చెప్పిండు. అందుకే ఇక సైక్లింగ్ మీద అయితే పొలం కాడికి ట్రావెల్ చేస్తున్నా. ఇక చెప్పాలి మీరే, టైంపాస్ కావట్లే. టైంపాస్ కాకుండా వీడియో తీయాలి నీకు అవసరమా అని మీరు అనుకుంటవచ్చు. ఇక నా బాధలంటే సబ్స్క్రైబర్స్కే పంచుకోవాలి కదా, అందుకనే చూడండి గాయ్, ఈ మొత్తం మా పొలమే. అంటే అది ఇప్పుడైతే అందరు తీసుకురు. మీకు బ్యాక్ సెట్ కెమెరా పెట్టి చూపిస్తా. ఇగో వెళ్తున్నా సైక్లింగ్ మీదనే, బిట్ రాక్ రైడర్. సైక్లింగ్ మీద వెళ్తున్నా, కనిపిస్తుంది. ఈ మొత్తం ఇప్పుడు 1 కిలోమీటర్ మొత్తం ట్రావెల్ చేయాలా. అది గిట కష్టంతో ఏం చేస్తాం, పరిస్థితి అట్లా ఉంది. ఇది మా బాబాయ్ వాళ్ళది. ఇంకా మా పొలం చూపిస్తాం మీకు వెళ్ళినాక. అర్రే రోడ్ చూడండి, ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఎట్లా వెళ్ళాలో అర్థం కావట్లే. మొత్తం రోడ్ పల్లగొట్టిరు. ఇక వెళ్ళాలి, లేకుంటే కష్టం. ఇక మీరు చూడండి, దాకుంది, దాకా వెళ్ళాలి. ఇప్పుడు చాలా దమ్ అవుతుందిగా ఇప్పుడు నాకు. ఏం చేయాలో తెలియక సైడ్కి వెళ్ళి అయితే వస్తున్నా గైస్. అమ్మా చాలా దమ్ ఉంది నాకైతే. ఇప్పుడు సైడ్కి వెళ్ళి అయితే వస్తున్నా. మీకు ఎట్లా వెళ్తున్నా కూడా చూపిస్తాను నేను. నా కష్టం చూపెట్టాలిగా మీకు. చూడండి, చూడండి గైస్, మొత్తం ఇట్లనే ఉంది రూటు. ఒక్క చేయితోనే నడుపుతున్నా, ఇంకో సేపు వీడియో తీస్తున్నా. అమ్మ దమ్ పంచాయతీ ఉంది నాకైతే. ఇప్పుడు ఇంకో బండి వస్తుంది ముంగల్ నుంచి, దమ్ ఉంది. ఎన్నో సైడ్ వెళ్ళామో. మనమే సైడ్ ఇచ్చినాం. అమ్మ ఏం చేస్తాం. సో మీకు నేను ఎక్కడి నుంచి వచ్చినా ఒకటో చూపిస్తా. సో నేను అక్కడ నుంచి కదా వచ్చింది, అక్కడ నుంచి వచ్చి మళ్ళీ ఇటు సైడ్ తిరిగిన.
సో ఇట్లా నుంచి ఇక చక్కగా పోవాలి మనం. ఈడ కూడా ఏమవుతుందో, బ్రేక్లు ఉన్నాయేమో. అమ్మా చూడండి గైస్, మొత్తం చూడండి గైస్. అమ్మ దమ్ పంచాయతీలు ఉన్నాయి నాకైతే. ఇప్పుడు నేను నెక్స్ట్ టైం అయితే ఈడ తీస్తా, ఈడ చూపిస్తాను నేను మొత్తం ఏమేమి అయిందో ఈడ మొత్తం చెప్తా. అండ్ మనమైతే మన పొలం కాడికి అయితే వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అమ్మా రఫండా వెళ్ళిపోదాం, లేకుంటే ఇక మక్కలు ఉంది కదా, మక్కలు అందరు ఎత్తుకొని పోతురు. ఇక చాలా దమ్ అవుతుంది నాకు, అందుకనే టైమింగ్ సరిపోతలేదు వీడియో తీయాలంటే. మీకు దొంగలు పట్టుకుంది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఈ మొత్తం అయితే మన పొలమే. ఇది మీకు క్లియర్గా చూపిస్తా పదండి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇది మక్కలు వేసినాం కదా, మా మక్కలు అందరూ ఎత్తుకొని పోతురు. ఇక ఏం చేయాలో అర్థం కాక వెళ్ళాలి, తిరగాలి ఇటు సైడ్ తిరిగి వెళ్ళాలి లోపల. ఓ అమ్మా జస్ట్ మిస్, లేకుంటే పడుతుండే నేనైతే. అన్నయ్య అన్నయ్య అన్నయ్య. ఇంకో ఇదే మన పొలం, చూస్తున్నారు కదా, ఇదే మన పొలం. సో అక్కడ గిట్ ఉంది, అడుగు చూపిస్తా. అమ్మా లోపల వెళ్ళి చూపెట్టమంటారా? అక్కడికి వెళ్ళి చూపి అమ్మన్నా కూడా చూపిస్తా. ఇది కూడా మనదే, మొత్తం మనదే. అక్కడికి వెళ్ళి చూపిస్తా కదండి. ఏం చేస్తాం ఫ్రెండ్స్, బాగా ఎక్కడున్నాయి రోజు చూడాలి. సాయంత్రం కాలేజ్కి వెళ్ళి రావాలి, మళ్ళీ వీడొచ్చి చూడాలి. కాలేజ్కి వెళ్ళి రావాలి, మళ్ళీ వీడొచ్చి చూడాలి. ఏం చేస్తాం. ఇది మాది కాదు, డాడీ వాళ్ళ ఫ్రెండ్ అంతా. ఆవులు బర్రెలు ఉన్నాయి ఇక్కడ. అక్కడ దొడ్డి తెలుసు కదా మీకు, అదే షెడ్డు, అదే వాళ్ళది. పడుతుందా కూడా దొంగలు వస్తున్నాయని చెప్తారు అందరు. ఏం చేస్తారో తెలీదు. లోపల చూస్తే ఒక్క మొక్కలు కూడా లేవు. ఇది మనదే మొత్తం, లాస్ట్ దాకా మనదే మొత్తం. ఇటు సైడ్ కూడా మనదే, మొత్తం మనదే. ఇది డాడీ వాళ్ళ ఫ్రెండ్, అదే షెడ్ డాడీ వాళ్ళది. ఆడ బర్రెలు ఉన్నాయి, దాని ముంగల అమ్మవారు ఉన్నారు. ఇక నేను పోదామా గైస్? ఇందాకైతే బాగానే తీసినాం, లెంత్ బాగా అయిపోతుంది. మరి మీకు చూసే ఇంట్రెస్ట్ ఉంటుందో ఉండదో తెలియదు. నా గిట తెలీదు. ఇట్లా పట్టుకొని చేయి మొత్తం నొప్పిలేస్తుంది గైస్. ఇంకా పోదాం. ఇంకా నేను లాస్ట్కి అది చూపిస్తున్నా కదా, గుంత మొత్తం చూపిస్తున్నా కదా ఏమేమి అయిందో అలా, అది కూడా చూపిస్తాం. అక్కడికి